हुई गजल है तुझसे। नजर मिला के मदहोश जिंदगी है। టు మై ఛానల్, నేనైతే అరుణాచలం వెళ్తున్నాను. మరి నేనెక్కే బస్సు వచ్చేసింది కాబట్టి బస్ ఎక్కంగానే చూస్తే అందరూ మంచి స్లీప్లో ఉన్నారు. నైట్ టైం జర్నీ కదా, ఏం చేస్తారు పాపం. సరే బస్ అయితే ఎక్కేసిన తర్వాత వాళ్ళందరినీ చూసి నేను కూడా ఒక మంచి నిద్ర వేసేసాను. ఈ బస్సు ఊగే ఊగుడికి ఉయ్యాల ఊపినట్టే అనిపించింది. ఇంకా లేవ బుద్ధి కూడా అనిపించలేదు. సరే కాసేపు అలా పడుకున్నానో లేదో 2 గంటలు అయి ఉండొచ్చు. డిన్నర్ బ్రేక్ అని చెప్పి బస్సు అయితే ఆపేశారు. బస్సు ఎక్కే ముందే ఎదురుగా ఉన్న హోటల్లో వెళ్ళి బాగా మెక్కేసాము. ఇంకా ఆకలి అయితే లేదు. ఎలాగో ఆపారు కాబట్టి టీ అయితే తాగదాం అనిపించి టీ దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాం. టీ అయితే వాటర్గా చాలా బాగుండే. వాటర్ వేడి నీళ్ళు తాగినట్టే ఉండే అనమాట. జర్నీలో అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేసేసాము. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ నైట్లో ఆకలి అవుతే ఎలా అని చెప్పి 2 చిప్స్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కంగానే స్లీప్ వేసేసానా, ఇంకేముంది మార్నింగ్ అయిపోయింది. ఇంకా లేవంగానే నైట్ అయితే ఎక్కేకంగా నిద్రపోయాను కాబట్టి ఏమీ ఎంజాయ్ చేయలేదు, ఏమీ చూడలేదు. ఇంకా లేవంగానే మార్నింగ్ వ్యూ అయితే చూస్తూ వావ్ అనిపించింది. ఎంతైనా తమిళనాడులో వ్యూస్ చాలా మంచిగా అనిపిస్తుంది. గ్రీనరీ బాగుండే. ఇంకా వచ్చేసాము అరుణాచలం. ఇంకా అక్కడైతే దిగేసాను అనమాట. దిగిన వెంటనే అక్కడ నుంచి మనకి బస్ స్టాప్కి ఏదైతే అరుణాచలం దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళాలో అక్కడికైతే ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇది నా 3rd టైం జర్నీ కాబట్టి నాకు ఆల్మోస్ట్ కొంచెం ఐడియా ఉంది ఎక్కడెక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అని చెప్పి. సంక్రాంతి రోజు వెళ్ళాను కాబట్టి ఆ రోజు అయితే ఫుల్ జాతర అవుతుంది. కానీ ఈ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఈ పెద్ద పెద్ద తాళ్లే అమ్ముతున్నారు. ఇది దేనికి యూజ్ చేస్తారో నాకైతే అసలు ఐడియా లేదు. సరే పక్కనే కనిపిస్తున్న బ్యాంగిల్ దగ్గరికి వెళ్ళి అయితే రేట్ ఎంత అని అడిగాను. మన హైదరాబాద్కి మించి చెప్పాడు. సరే అని చెప్పి అక్కడ పెట్టేసి ఇంకా ఆ జాతరని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉండే వస్తువులన్నీ చూస్తూ నా రూమ్కి అయితే చేరుకున్నాం. అరుణాచలంలో రూమ్ అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. చుడిదార్ వేసుకుంటే గిరి ప్రదర్శనాలకి ఈజీగా ఉంటుందని నేనైతే చుడిదార్ వేసుకున్నాను. కానీ మా వాళ్ళకైతే నచ్చలేదు. మన హిందూ సాంప్రదాయంలో శారీ ప్రిఫరెన్స్ ఎక్కువ కాబట్టి వీళ్ళైతే శారీ అన్నారు. సో నేను కూడా దాన్ని ఫాలో అయిపోయాను. మేము రెడీ అయ్యేసరికి లేట్ అయింది. అందుకే గిరి ప్రదర్శనాలు చేసే ముందే లంచ్ చేసి గిరి ప్రదర్శనలు స్టార్ట్ చేద్దామని లాస్ట్ టైం నేను వచ్చిన హోటల్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ హోటల్ టెంపుల్కి నియర్ బైలో ఉంది కాబట్టి నేను ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలంటే మన హైదరాబాద్లో ఉండేటట్టు కాకుండా కొంచెం సప్పగా ఉంటుంది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్రదర్శనలు స్టార్ట్ చేసే ముందు పూజకు కావాల్సిన సామాన్లు అయితే పక్కనే అమ్ముతారు. వాళ్ళైతే 100 రూపీస్ అయితే చార్జ్ చేశారు. మనం ఇక్కడ దేవుడికి కావాల్సిన సామాన్లు ఏది తీసుకున్నా రీజనబుల్ రేటే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి అందరికీ ఒకటే రేట్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అన్నట్టు ఏమీ లేదు. అంత రీజనబుల్ రేటే ఉంది. ఇంకా దేవుడికి మనం మొక్కుకొని ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదర్శనలు మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసే ముందు చేసే పూజ మొత్తం మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మన మొక్కు ఏదైతే ఉందో మొక్కుకొని ఆ తర్వాత అయితే మనం గిరి ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేయాలి. ఒక సంవత్సరానికి సరిపడా వత్తులు అయితే కలిపి ఉంటాయి. అంటే మనం కార్తీక మాసంలో ఎలాగైతే 365 వత్తులు కలిపి
వెలిగిస్తామో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. ఆ వత్తుల్ని తీసుకొని కొబ్బరికాయ కొట్టి వత్తులు వెలిగించిన తర్వాత మనమైతే ఎడమ వైపు నుంచి ప్రదర్శనలు అయితే స్టార్ట్ చేయాలి. ఈ ప్రదర్శనలలో నడవలేని వాళ్ళ కోసం ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళైతే 600 ఛార్జ్ చేస్తారంట. మొదటి లింగం అయితే మూసివేసి ఉన్నారు. ఇది రెండో లింగం అన్నమాట, అగ్నిలింగం. ఇది దాటిన తర్వాత మనకు ఒక మహంకాళి టెంపుల్ అయితే ఎదురవుతుంది. ఇక్కడ ఏంటంటే మన మీద ఏ దుష్ట శక్తులు ఉన్నా, నరదృష్టి ఉన్నా ఇలా 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయని లెఫ్ట్ హ్యాండ్తో క్లాక్ వైజ్ తల చుట్టూ తిప్పాలి. ఏదైతే తల చుట్టూ తిప్పామో ఆ నిమ్మకాయని కాళ్ళ కింద వేసి లెఫ్ట్ లెగ్ కింద వేసి తొక్కాలి. అండ్ రెండో నిమ్మకాయని శూలానికి గుచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇలా చేయటం వలన మన మీద ఉన్న ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా తొలగిపోతాయని ఇక్కడి నమ్మకం. కాళికామాత దర్శనం అయిన తర్వాత మిగతా లింగాలని దర్శించుకోవడానికి స్టార్ట్ అవ్వాలి. ఎందుకో తెలీదు ఈసారి వీడియో తీయడానికి పర్మిషన్ కూడా లేకుండే. అసలు వీడియో తీయడానికే ఇవ్వట్లేరు, కానీ మీకు చూపించాలి కాబట్టి నేనైతే తీసేసాను అనుకోండి. అందుకే ప్రతి లింగాన్ని క్లోజ్లో చూపించలేకపోయా. ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కంపల్సరిగా 8 లింగాలను అయితే దర్శించుకోవాలి. ప్రతి లింగం ముందు 5 వత్తుల దీపాలు కానీ ఉసిరికాయ దీపాలు కానీ కంపల్సరిగా అక్కడ అమ్ముతారు. పూజ సామాన్లు మనం తీసుకొని కంపల్సరిగా అక్కడ వెలిగించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనకి ఏ పూజ సామాన్లు కావాలన్నా ఏం ఉండాలన్నా అన్నీ దొరికిపోతాయి. మనకు అసలు కష్టం అనేదే ఉండదు. గిరి ప్రదర్శనలు మాత్రమే భక్తితో చేయండి, అది కూడా అసలు కష్టమే అనిపించదు. యమలింగం దగ్గర ఆ రోజు ఉసిరికాయ దీపాలు ఉండే కాబట్టి నేను అది వెలిగించి ఇంకా ముందుకైతే స్టార్ట్ అయ్యాను. ప్రదర్శనలు చేసేటప్పుడు 14 కిలోమీటర్లు అని చెప్పి విని మనం భయపడతాం, కానీ అసలు ప్రదర్శనలు స్టార్ట్ చేసిన తర్వాత నడుస్తుంటే ఆ దేవుడి మహిమలో ఏముందో ఏమో నాకు అర్థం కాదు. కానీ ఓం నమ శివాయ అంటూ ఆయన పాఠం వింటూ వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా మనం నడిచేస్తామో. అసలు ఇంత దూరం ఉంటుందని మనకు అర్థం కూడా కాదు. ఒక్కసారి మన ప్రదర్శనలు మొత్తం పూర్తయిన తర్వాత మనం నడిచేసామా అయిపోయిందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నిజం చెప్పాలంటే అసలు నేనే నడుస్తాను అనుకోలేదు. ఎందుకంటే గత 3-4 మంత్స్ నుంచి నేనైతే బాడీ పెయిన్స్కి చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బాడీ పెయిన్స్ ఉంది, నాకు ఫీవర్ ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, మొత్తం మర్చిపోయాను. అసలు ఆ దేవుడి మహిమతో నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ప్రదర్శనలు చేసినంతసేపు దేవుడి మాటలు దేవుడి పాటలే వినాలనిపిస్తుంది తప్ప వేరే థాట్సే రావు. అసలు నిజంగా నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు ఓం నమ శివాయ లేకపోతే ఓం అరుణాచలాయ నమః ఇలాంటివే వినాలనిపిస్తుంది. అంతటి మహిమ ఉంది అక్కడ. మనం దర్శించుకోవాల్సిన లింగాల పేర్లు అయితే ఒకసారి చూద్దామా. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నీరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగ, ఇంకా లాస్ట్గా ఈశాన్యలింగం. ఈ గిరి ప్రదక్షిణాలు నార్మల్గా 4 గంటల్లో అయితే పూర్తవ్వాలి, కానీ ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నాకైతే 5 గంటలు పట్టింది. అయినా సరే ఏ మాత్రం నాకు అలసట అనేది రాలేదు. చాలా మంచిగా అనిపించింది. దేవుడు జపం చేసుకుంటూ ప్రతి ఒక్క లింగం దగ్గర మొక్కుకుంటూ నా కోరికని అలా కోరుకుంటాను. అలా ముందుకు చేరుకుంటాను. దేవుడి దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎక్సైటింగ్తోనే దర్శనం అంతా పూర్తి చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఇదే సేమ్ గిరి ప్రదర్శనలు చేసేటప్పుడు నాకు ఒక సాయిబాబా టెంపుల్ అయితే కనిపించింది. చాలా బాగుండే ఆ టెంపుల్. అక్కడ కూడా వెళ్ళి నేను ప్రదర్శనలు చేసుకున్నాను అండ్ దర్శించుకున్నాను. కానీ ఈసారి నేను వచ్చినప్పుడు నాకు ఆ సాయిబాబా టెంపుల్ ఎక్కడ మిస్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు. నడిచి నడిచి నా ఫేస్ చూడండి ఎలా తయారైందో. అయినా నాకు నడవడంలో ప్రాబ్లం అనిపించలేదు, కానీ మన హైదరాబాద్ కంటే అక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంది. అదొక్కటే నాకు ట్రబుల్ అనిపించింది. ఒక్కొక్క లింగం యొక్క దర్శనం పూర్తవుతుంటే మెయిన్ టెంపుల్కి దగ్గరలో ఉన్నాననే ఆనందం నాలో ఎక్కువ అయిపోయింది. 3 సార్లు దేవుని దర్శించుకుంటున్నాను అంటే ఆ దేవుడు ఆజ్ఞ నా మీద ఉంది. గట్టిగా అనుకోండి, నాలాగే మీరు కూడా వచ్చి శివయ్యని దర్శించుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని అరుణాచలం వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరు వెళ్ళాలి అని అనుకున్నా సరే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఆ దేవుడు నాకు 3వ సారి ఆ దేవుడిని చూసి అదృష్టాన్ని ఇచ్చినందుకు దేవుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంత దూరం వెళ్ళి కూడా నేను కోరుకున్న కోరిక ఏంటో తెలుసా? దేవుడా నాకేమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో, ఎలా ఉంచాలో అన్నీ నీ చేతుల్లోనే ఉంది. అన్నీ నీకు తెలుసు తండ్రి అని చెప్పి కోరుకున్నాను. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత దేవుడిని చూడాలనిపిస్తుంది తప్ప, ఈ కోరిక గట్టిగా కోరుకుందాం అనే ఫీలింగ్ అయితే రాదు. అయినా మనకేమివ్వాలో ఆ దేవుడికి తెలీదంటారా? ఇచ్చేస్తాడులెండి.
ఒక్కసారి అరుణాచలం వెళ్ళి దర్శించుకున్న తర్వాత వాళ్ళ జీవితంలో కంపల్సరీగా చేంజెస్ జరుగుతాయంట. నా జీవితంలో కూడా చాలానే జరిగింది. మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చాలా 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 నిజాలైతే మనం తెలుసుకుంటాం. మన జీవితంలో బాగుపడే లక్షణాలను అయితే తెచ్చుకుంటాం. ఫైనల్గా మోక్ష మార్గానికి అయితే చేరుకున్నా. ఇక్కడి వరకు రావడానికి దేవుడు చాలా పరీక్షలు పెడతాడంట. అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాతే ఈ దర్శనం అయితే మనకు జరుగుతుంది. ఇక్కడ కూడా చాలానే క్యూ ఉంది. 2 గంటల టైం అయితే నాకు పట్టింది. ఇంకా లాస్ట్ ఈశాన్య లింగం ఈ టెంపుల్లోకి అయితే వెళ్ళి మంచిగా దర్శించుకొని ఇక్కడ కూడా ఫైనల్గా నేను దీపం అయితే పెట్టానన్నమాట. ఇంకా ఇదే లాస్ట్ మనకి. ఆ తర్వాత మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఇంత క్యూ పెట్టుకొని మరి ఈ రోజు ఎందుకు వచ్చావు అక్క అని మీరు క్వశ్చన్ వేస్తే నా దగ్గర ఒకటే ఆన్సర్ ఉంది. మనకి ఇష్టమైనప్పుడు కాదు, దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిందే. లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గర ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళు మనకి దిష్టి తీస్తారనమాట. ఇలా తీపించుకోవడం వల్ల నరదృష్టితో పాటు కీళ్ళ నొప్పులు కూడా మాయమవుతాయంట. నిమ్మకాయను ఎడమకాలతో తొక్కించి కొబ్బరికాయ కొట్టి ఇలా దిష్టి అయితే తీస్తారనమాట. ఇలా ప్రతి ఒక్కరు తీయించుకుంటే చాలా మంచిది. ఇక్కడ వీళ్ళు డబ్బులు డిమాండింగ్ కూడా చేయరు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అలా తీసుకుంటే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. వీళ్ళు ఇలా 1 రూపీ ఇస్తారు కదా, దాన్ని ఏం చేయాలో నాకైతే తెలీదు. నేనైతే పర్స్ లో దాపెట్టుకున్నాను. అలా నా దగ్గర 3 టైమ్స్ వెళ్ళాను కాబట్టి 3 రూపాయలు అలాగే ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ 14 కిలోమీటర్స్ గిరి ప్రదర్శనాలు అయితే పూర్తి చేసుకొని మెయిన్ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు దేవుడిని అలా తలెత్తి చూస్తుంటే అమ్మ ఇంత దూరం నడిచొచ్చానా అనిపించింది. సో సంక్రాంతి కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు. అస్సలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు, అంత మంది ఉన్నారు. సరే ఫ్రీ దర్శనంకి వెళ్దాం కదా అని చెప్పి, అదేమో లెఫ్ట్ సైడ్ ఉందంట. రైట్ సైడ్ ఉన్న దర్శనందేమో డబ్బులు పెట్టి వెళ్ళాలి, అంటే 50 రూపీస్ పే చేసి వెళ్ళాలి. సరే దేవుడిని అయితే దూరం నుంచి చూసుకొని, దేవుడా నా దర్శనం తొందరగా అవ్వాలని చెప్పి మొక్కుకొని ఫ్రీ దర్శనం సైడ్ వెళ్ళాను. కొంచెం దూరం ముందుకు వెళ్ళానో లేదో అక్కడ ఒక పంతులు కలిసి ఏమన్నారంటే, అమ్మ 50 రూపీస్ దానికంటే ఇది కొంచెం లేట్ అవుతుంది, మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, మీరు 50 రూపీస్ దాంట్లో వెళ్తేనే బెస్ట్ అని చెప్పి అన్నారు. సో నేను మళ్ళీ రిటర్న్ వచ్చి 50 రూపీస్ పే చేసి లైన్లో అయితే నుంచున్నాను. కానీ ఈ లైన్ కూడా తక్కువేం లేదు. ఎన్ని గంటలైనా పట్టని ఆ దేవుడి దయ అనుకొని ఓం నమః శివాయ అంటూ నేను లైన్లో అయితే క్యూలో అయితే నుంచున్నాను. పండుగ రోజు కూడా జనాలు ఇంతమంది ఉంటారా అనిపించింది. అసలు జనాలు చూస్తే టెంపుల్ దాటి 1 కిలోమీటర్ అంత దూరం వరకు కూడా క్యూ నుంచోనే ఉన్నారు. ఫైనల్గా దేవుడి దర్శనానికి దగ్గరలో ఉండంగా లైట్లు వేసే టైం అయితే అయింది. ఇంకా టెంపుల్లో లైట్లు వేయంగానే అస్సలు 2 కళ్ళు సరిపోలేదు టెంపుల్ని చూడ్డానికి. ఎంత అందంగా ఉందో. డే టైంలో చూసే టెంపుల్ వేరు, మనం నైట్లో చూసే టెంపుల్ వేరు అనిపించింది. అంత అందంగా ఉంది చూడటానికి. లైట్లు వేసిన తర్వాత జనాలు అయితే ఓం నమః శివాయ అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అక్కడ పంతులు అందరూ అక్కడ వాళ్ళ తమిళ్ లాంగ్వేజ్, అంటే వాళ్ళు ఓం నమః శివాయ అని చెప్పడం, లేకపోతే మంత్రాలు చదవడం కానీ, లేదంటే టెంపుల్ మైక్లో ఓం నమః శివాయ అని రావటం కానీ ఎంత మంచిగా అనిపించిందో. ఫైనల్గా నా దర్శనం అయితే 4 అవర్స్ పట్టింది. ఇంకా కష్టపడి ఫైనల్గా జనాల్లో నుంచొని నా లడ్డూలు అయితే తెచ్చుకున్నాను. తిరుపతి లడ్డులు ఒకటి, అరుణాచలంలో లడ్డూలు ఒకటి అస్సలు మిస్ అవ్వను. నా దర్శనం అయితే అయిపోయింది, కానీ జనాలు ఇంకా లైన్ చూస్తుంటే వీళ్ళ దర్శనం ఎప్పుడు అవుతుందో అనిపించింది. ఆ దేవుడి సైడ్ మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పి టెంపుల్ సైడ్ చూస్తుంటే అబ్బాబ్బాబ్బా చూడ్డానికి 2 కళ్ళు నిజంగా సరిపోవట్లేదు. 3 o'clock నుంచి దర్శనానికి నేను స్టార్ట్ అయ్యాను, అంటే క్యూలో నుంచున్నాను. నా దర్శనం పూర్తి అయ్యేసరికి 8:30 అయింది. So guys, darshanam is completed. Heading back to home again. Bye. యాక్చువల్లీ నా బస్ టైమింగ్ 7:30కి, కానీ నా దర్శనం అయ్యేసరికి 8:30 అయింది. 1 hour లేట్. మళ్ళీ నా బస్సు గోవిందా. ఇంకో బస్సు అయితే 10:30కి బుక్ చేసుకొని ఇంకా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నాలాగైతే మీరు అస్సలు చేయొద్దు. ముందే అన్ని దర్శనం టైం చూసుకొని బుక్ చేసుకోండి. బాయ్.